హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షనర్ల డీఏ, డీఆర్, పీఆర్సీ, ఐఆర్‌లపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించి ఒక డీఏ అరియర్ గానీ, లేదంటే ఒక డీఏని కూడా కొత్తగా ప్రకటించిన దాఖలాలు లేవు. అలాగే పీఆర్సీ విషయానికొస్తే గత పీఆర్సీ కమిషన్ మన్మోహన్ సింగ్ గారు రాజీనామా చేసి ఏడాది పూర్తయిపోయినా, కొత్త ప్రభుత్వం అధికారంలోకొచ్చి ఏడాదిన్నర పూర్తయిపోయినా కూడా సో, 12వ పీఆర్సీకి సంబంధించి ఇంకా కమిషన్‌ను నియమించని నేపథ్యం. సో, 12వ పీఆర్సీ యాక్చువల్‌గా జూలై 1, 2023 నుంచే అమలు కావాల్సి ఉంది. అంటే దాదాపు 2 సంవత్సరాల 3 నెలలు గడిచిపోయాయన్నమాట. 12వ పీఆర్సీ అమలు జరగాల్సినటువంటి నేపథ్యం. అంటే దాదాపుగా 27 నెలలు పూర్తయిపోయినా కూడా ఇంతవరకు పీఆర్సీ కమిషన్‌ను కూడా నియమించని నేపథ్యంలో ఉద్యోగ పెన్షనర్స్ డిమాండ్స్ ఎక్కువైపోయాయన్నమాట. అంటే రోజు రోజుకు వారిలో ఆందోళన మొదలైంది. ఈ పీఆర్సీ అలా ఉంటే, మనకు కనీసం పీఆర్సీ ఆలస్యమయ్యే క్రమంలో ఐఆర్ ప్రకటించాల్సిన సంప్రదాయం అయితే ఉంది. కానీ ప్రభుత్వాలు ఐఆర్ గురించి అసలే పట్టించుకోవటం లేదు. సో, దీనిపైన ఉద్యోగ పెన్షనర్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సో, ఉద్యోగ పెన్షనర్స్ వీటిపైనైతే కోర్టులకు వెళ్ళి కూడా సాధించుకోవాల్సిన పరిస్థితి నేడు నెలకొందన్నమాట. ఇదే తరుణంలో ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులైతే జారీ చేసింది. మరి ఈ కేసు వివరాలు ఏంటి? అసలు ఏం జరిగింది? అనే పూర్తి వివరాలు తెలుసుకుందాము. సో, మనలో చాలామంది ఉద్యోగ పెన్షనర్లు వారికి రావాల్సిన బకాయిల కోసం ఈ విధంగా ఎలాగోలా పోరాడాలనైతే ఉంటారు. కానీ వారందరికీ కూడా అవకాశం ఉండదు. సో, ఈ విధంగా జరిగిన ఇప్పుడు ఈ యొక్క నేపథ్యంలో అసలు ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాము. పీఆర్సీ ఆర్థిక బకాయిల చెల్లింపు, ఇతర ఉద్యోగుల సమస్యలపై మండలిలో ప్రస్తావన అయితే వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఈ ఆర్థిక సమస్యలు ముఖ్యంగా పీఆర్సీ బకాయిల చెల్లింపులపైన శాసన మండలిలో విస్తృతంగా చర్చ జరిగింది. వివిధ ఎమ్మెల్యేలు పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తక్షణ పరిష్కారం కోసం డిమాండ్ చేశారు. పీడీఎఫ్ సభ్యులు గోపిమూర్తి ప్రస్తావన. పీడీఎఫ్ అంటే ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ సభ్యులు గోపిమూర్తి మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులకు 11వ పీఆర్సీ ఆర్థిక బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంత్రిమండలిలో ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. 11వ పీఆర్సీ 2023 జూన్ 30వ తేదీతో పూర్తయిందని, 2023 జూలై 1 నుంచి 12వ పీఆర్సీ అమలు చేయాల్సి ఉందన్నారు. అయితే ఇప్పటికీ 2 ఏళ్ల కాలం వృధా అయిందని, ఇది ఉద్యోగులకు తీవ్రమైనటువంటి అన్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే 12వ పీఆర్సీ కమిషన్ నియమించి మధ్యంతర భృతి ఐఆర్‌ని ప్రకటించాలని, అలాగే పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను విడుదల చేయాలని గోపిమూర్తి కోరారు. 11వ పీఆర్సీకి సంబంధించిన డీఏ, సరెండర్ లీవ్‌లు, పెన్షనరీ బెనిఫిట్స్ బకాయిలను కూడా తక్షణమే చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు అభిప్రాయాలు. ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ సభ్యులకు గత 16 నెలలుగా గౌరవ వేతనం ఇవ్వటం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. తక్షణమే ఈ బకాయిలను విడుదల చేసి ఇకపై ప్రతి నెల గౌరవ వేతనాన్ని సకాలంలో విడుదల చేసి ఇకపై ప్రతి నెల వారికి ఆటంకం రాకుండా చూడాలని అయితే ఆయన డిమాండ్ చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఎదుర్కొంటున్నటువంటి ఈ ఆర్థిక సమస్య వారి పనితీరుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ రామ్ భూపాల్ రెడ్డి డిమాండ్స్. ఎమ్మెల్సీ రామ్ భూపాల్ రెడ్డి గ్రామ సహాయకులు వేతనాలను పెంచాలని అయితే విలేజ్ వాలంటీర్ల వేతనాలను పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం వారికి చెల్లిస్తున్నటువంటి 10,500 రూపాయలు చాలనిదని, ఈ తక్కువ వేతనాలతో వారు జీవనం సాగించడం కష్టమని తెలిపారు. గ్రామ స్థాయిలో ప్రజలకు సేవలందిస్తున్న గ్రామ సహాయకులకు న్యాయమైన వేతనం అందించడం ప్రభుత్వం బాధ్యత అని ఆయన అన్నారు.
ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ సూచనలు. ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ ప్రైవేట్ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ పెరగాలని ఆయన సూచించారు. వేలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ కనీసం మరుగుదొడ్లు సరిగ్గా లేకపోవడం వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా కల్పించడం లేదని ఆయన విమర్శించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతా దృష్ట్యా ప్రభుత్వం ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా కాంట్రాక్ట్ లెక్చరర్ల రిటైర్మెంట్ వయసును 60-62 ఏళ్లకు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. సుదీర్ఘకాలంగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారికి ఇది కనీస భద్రతను కల్పిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. డీఏ బకాయిల కేసు హైకోర్టులో విచారణ. ఏపీ ఉద్యోగులకు సంబంధించిన డీఏ బకాయిల చెల్లింపులపై దాఖలైనటువంటి కేసు హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ కేసులో ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు పంపించినట్టుగా సమాచారము. ఇంతవరకు ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు ఎందుకు చెల్లించలేదని హైకోర్టు ప్రశ్నించింది. అయితే ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి కౌంటర్ కూడా హైకోర్టుకు దాఖలు చేయలేదు. ఈ కేసు విచారణలో తదుపరి ఏం జరుగుతుందో అని వేచి చూడాలి. ఉద్యోగుల ఆర్థిక సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తక్షణమే బకాయిలను చెల్లించి వారి సమస్యలను పరిష్కరించాలనైతే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.